నమస్తే, నా పేరు డాక్టర్ హరీష్ రెడ్డి. నేను ఎమర్జెన్సీ ఫిజిషియన్, శ్రీ ఆద్య మల్టీ స్పెషల్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. నేను గత 5-6 సంవత్సరాల నుంచి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అండ్ క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. సో, ఈరోజు మనం మాట్లాడకపోయేది ముఖ్యమైన విషయం ఏంటంటే యాక్సిడెంట్స్. సో, ఈ రోజులలో యాక్సిడెంట్స్ అనేది చాలా కామన్ అయిపోయేది. సో, దాంట్లో మేజర్‌గా మనం చూసుకునేది హెడ్ ఇంజరీ. సో, ఈ కాలంలో హెడ్ ఇంజరీస్ అనేది మేజారిటీగా ఎందుకు అవుతున్నాయంటే మేజారిటీ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది, సెల్ ఫోన్స్ వాడడం వల్ల, హెల్మెట్ లేకపోవడం వల్ల. సో, మామూలుగా గవర్నమెంట్ కూడా మనకు అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ మామూలుగా అవన్నీ చాలా చేయడం జరుగుతున్నది. సో, ఒకవేళ మనం దినచర్యలో మనం ఏమైనా ఒకవేళ యాక్సిడెంట్స్ చూస్తే గిట్ట మనం ఏం చేయాలంటే సీన్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సీన్ సేఫ్టీ అంటే ఒక పేషెంట్‌కి ఒకవేళ రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందనుకోండి, ఆ ప్లేస్ నుంచెళ్ళి ఒక సేఫ్ ఏరియాకి తీసుకురావడం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది ఎలా అంటే ఒక ఇద్దరు, ముగ్గురి సహాయం తీసుకొని ఒక ప్లేస్‌కనేది షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేసిన తర్వాత ముఖ్యమైన ఘట్టం ఏందంటే ఏబీసీ ఈ 3 ఆల్ఫాబెట్స్. ఏబీసీ అంటే ఏంటిదంటే ఏ అంటే ఎయిర్‌వే, బి అంటే బ్రీతింగ్, సి అంటే సర్క్యులేషన్, ఏ అంటే ఏంటిదంటే ఎయిర్‌వే. తనకు ఒకవేళ గిట్ట ఎయిర్‌వే అందుతుందా లేదా అని మనం చూడాలి. దాన్ని ఎయిర్‌వే పేటెన్సీ అంటారు. సో, ఒక సైడ్ తిప్పడం జరగడం గానీ, లేదంటే ఒక సైడ్ మలపడం గానీ, తల గానీ, సో, వాళ్ళకి ఎయిర్‌వే పేటెన్సీ అని కొంచెం జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి బ్రీతింగ్. బ్రీతింగ్ అంటే తన బ్రీతింగ్ తీసుకుంటున్నా లేదా మనం చెక్ చేయాలి. సో, ఏందంటే మనకి పల్స్ అనేది చెక్ చేస్తే ఇంకా వెరీ గుడ్. దాంట్లో ఏందంటే మన నాడి అనేది చెక్ చేయాలి. సో, నాడి చెక్ చేసి ఒక 5-10 సెకండ్స్ వరకు మనకు నాడి చెక్ చేస్తే అసలు పేషెంట్ నాడి ఉందా లేదా మనం తెలుసుకోవాలి. మూడోది సర్క్యులేషన్. సర్క్యులేషన్ అంటే అసలు రక్తస్రావణ సరిగ్గా జరుగుతుందా లేదా అన్నది మనం చెక్ చేయాలి. ఎగ్జాంపుల్ ఎక్కడైనా దెబ్బలు తాకినా గానీ, ఎక్కడైనా ఫ్రాక్చర్‌లు అయినా గానీ, బ్లడ్ లాస్ ఉన్నా గానీ, సో, గట్టిగా ప్రెస్ చేసి పట్టుకుంటే మనం చాలా వరకు ప్రాణాల్ని కాపాడే అవకాశాలుంటాయి. థాంక్ యూ.